ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: మహిళల భాగస్వామ్యం దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తోందని ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆరోగ్యకరమైన జీవనానికి క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు. జూద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. వార్తల వివరాలు: మహిళల భాగస్వామ్యం దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన సమ్మేళనం కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరముందని తెలిపారు. దేశాభివృద్ధిలో భారతీయ మహిళలు గొప్ప సేవలందించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 21వ శతాబ్దం మహిళలదేనని నరేంద్ర మోదీ తెలియజేస్తూ, भारत 21वीं सदी के सबसे बड़े निर्णयों में से एक निर्णय लेने जा रहा है कि 21वीं सदी के महत्वपूर्ण निर्णयों में से एक महत्वपूर्ण निर्णय ये है, ये निर्णय नारी शक्ति को समर्पित है, नारी शक्ति वंदन को समर्पित है। हमारे देश की संसद एक नया इतिहास रचने के करीब है, एक ऐसा नया इतिहास जो अतीत की संकल्पनाओं को साकार करेगा, जो भविष्य के संकल्पों को पूरा करेगा. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలు, పనుల పర్యవేక్షణ, ఆర్టీజీఎస్ వ్యవస్థతో వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానించడం వంటి అంశాలపై చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనానికి క్రీడలు దోహదం చేస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని స్థానిక క్రీడా మైదానంలో నిర్వహించిన సిక్కోలు క్రియేటర్స్ క్రికెట్ లీగ్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత కీలకమని అన్నారు. శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా కాదని, అవకాశాల జిల్లా అని పేర్కొన్నారు. జిల్లా ఖ్యాతిని వివరిస్తూ నీటి సంరక్షణ, స్వచ్ఛతపై అవగాహన పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి వివరించారు. మహిళలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు నారీ శక్తి వందన్ అధినియం ఉపయోగపడుతుందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ఈ మేరకు ఒక వీడియో సందేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలు, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారికి రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆయన తెలియజేస్తూ, నారీ శక్తి వందన్ అధినియమంకి కావలసినటువంటి చట్ట సవరణలు చేయటం ద్వారా 1/3 వంతు చట్టసభల్లో మహిళలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కల్పించేటటువంటి చర్యలకి ఉపక్రమించడం జరిగింది. విశ్వగురువుగా భారత్ ఆవిర్భవించాలంటే, వికసిత భారత్ సాధించాలంటే నారీ శక్తి భాగస్వామ్యం కీలకం అనేటటువంటి ఉద్దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భావించారు. కాబట్టి రాజకీయాల్లో కూడా, అలాగే ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా మహిళల పాత్ర కీలకంగా ఉండాలనే ఉద్దేశంతో 1/3 వంతు రిజర్వేషన్ కోసం నారీ శక్తి వందన్ అధినియమంకి సంబంధించినటువంటి సవరణను చేపట్టడానికి ముందుకు రావడం జరిగింది. మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. విశాఖపట్నంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానం చందనోత్సవ మహోత్సవాల్లో భాగంగా మొదటి దశ చందనం నూరే ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభించామని ఆలయ కార్యనిర్వహణాధికారి జె వెంకట్రావు తెలిపారు. సింహాచలంలో ఆయన మాట్లాడుతూ, చందనం నూరే ప్రక్రియ 3 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 20వ తేదీన జరిగే చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల కోసం ఈ రోజు నుంచి టికెట్ల విక్రయాలను ప్రారంభించామని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 300, 1000 రూపాయల టికెట్ల విక్రయాలు జరుగుతాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి యోగాభ్యాసం దోహదపడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా మైదానంలో నిర్వహించిన అమరావతి యోగా కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం లక్ష్మీశ మాట్లాడుతూ,
యోగాంధ్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం వచ్చింది. ఇది కొనసాగిస్తూ కేఆర్ జిల్లాలో విజయవాడలో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో రెగ్యులర్ ఆన్లైన్ క్లాసెస్ కూడా చేయడం జరిగింది. దీని ద్వారా ఆ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు దీన్ని వీక్షించి యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ యోగా రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా అన్ని రకాల ఫిట్నెస్, సో పాజిటివ్ లైఫ్ స్టైల్ వస్తుంది. కాబట్టి నిత్యం ఒక గంట యోగా ప్రాక్టీస్ చేయండి, ఆనందంగా హెల్తీగా ఉండండి. ఇది చాలా అవసరం మనకు హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీని. మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నియంత్రణకు యోగా దోహదపడుతుందని ఏలూరు అదనపు ఎస్పీ జి మునిరాజా పేర్కొన్నారు. ఏలూరులోని పోలీసు పరేడ్ మైదానంలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన సామూహిక యోగాసనాల సాధనా కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిరాజా మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని ఆందోళనలను తగ్గించి మానసిక ఏకాగ్రతను పెంచుతుందని తెలిపారు. నిత్యం విధి నిర్వహణలో ఉండే పోలీసు సిబ్బందికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, వారికి యోగా ప్రాముఖ్యత తెలియజేసేలా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ చట్టం ప్రయోగించడంతో పాటు వారిని జిల్లా, నగర బహిష్కరణ చేస్తామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ శ్రవణ మాధ్యమం ద్వారా అమరావతి నుండి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్పై పూర్తిగా నిషేధం ఉందని తెలిపారు. బెట్టింగ్లో పాల్గొనే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని, అక్రమ కార్యకలాపాలను నియంత్రించాలని ఆదేశించారు. జూద కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని, బ్యాంకు ఖాతాల్ని స్తంభింపచేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలను నిర్వహించనున్నామని జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేలా జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ, గుమ్మ లక్ష్మీపురం, సాలూరు కేంద్రాల పరిధిలో వారం రోజుల పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నామని అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై నినాదాలతో కూడిన ర్యాలీలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్నిమాపక పరికరాల వినియోగంపై ప్రదర్శనలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలలో భద్రతా ప్రమాణాల తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల స్థితిని ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి జాప్యం లేకుండా వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో 9552300009 నంబర్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, విద్యుత్ బిల్లులు వంటి సేవలను కార్యాలయాలకు వెళ్లకుండా సులభంగా సెల్ఫోన్ ద్వారానే పొందవచ్చని తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలోని కుటుంబాలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం సింగరకొండ వద్ద నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందజేసి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మినీ బైపాస్ నిర్మాణంతో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేశామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళల భాగస్వామ్యం దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తోందని ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆరోగ్యకరమైన జీవనానికి క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు. జూద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.